కాశీ గొప్పతనం అంటే విద్యానగరి అంటారు కదండి. ఇంకా విద్యానగరి, గంగా నది, పుణ్యస్థలి, అన్ని పాపాలు కూడా అక్కడ వెళ్ళి విశ్వనాథుని దర్శనం చేసుకుంటే అన్ని పాపాలు తొలగిపోతాయి. గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వ పాపేభ్యో విష్ణులోకం సగచ్చతి అని పురాణాలలో కూడా చెప్పబడుతుంది. కాబట్టి పుణ్యస్థలి, అక్కడ వేద పాఠశాల అంటే ఆడపిల్లలు వేదం చదవద్దు అని అంటారు కదా, ఆడపిల్లలు ఓంకారం కూడా చదవద్దు, యజ్ఞోపవీతం వాళ్ళకి కావద్దు అని అంటారు కదా. అక్కడ ఆడపిల్లలకే యజ్ఞోపవీత ధారణ, ఆడపిల్లలకే వేదం చదివిస్తారు. అక్కడ ఆడపిల్లల వేద పాఠశాల అంటే మహర్షి దయానంద స్థాపించినటువంటి ఆర్య సమాజ ఏదైతే ఉందో ఆ సమాజ వాళ్ళ ఆర్య సమాజం తరఫున వేద పాఠశాల పెట్టినారు కాశీలో. ఆర్య సమాజం మాత్రమే స్త్రీలు వేదాలు చదవాలి. పురాకాలేతు నారీణం మోంజీ బంధనం ఇష్యతే అన్నట్లు ప్రాచీన కాలంలో ప్రతి స్త్రీ, ఇప్పుడు లోపాముద్ర, అపాల, ఘోష వీళ్ళందరూ కూడా ఋషికలైనారు. ఎలా అయినారు? వేదం చదివినరు, వేద ద్రష్ట వాళ్ళు అయినారు. కాబట్టి ఋషులతో సహా వాళ్ళు కూడా ఋషికలుగా వాళ్ళు తపస్య చేసినారు, వేద ద్రష్టలుగా మారారు. కాబట్టి అక్కడ ఆడపిల్లలకే వేదం చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే పుణ్యస్థలంలో ఉండాలి అని అంటే మన పుణ్యం కూడా ఉండాలి. మనం ఎక్కడనో ఊర్లో పుట్టి పెరిగి పేద కుటుంబంలో నుంచి మా మామయ్య ఏదో అనుగ్రహం, ఆయనకు కూడా మనసులో భగవంతుడే కలిగించవచ్చు. ఆయన మమ్మల్ని అక్కడ తీసుకొని వెళ్ళడం, మేము అక్కడ 12 సంవత్సరాలు ఉండడం కూడా గొప్పతనం. ఎందుకంటే మాతో పాటు వెళ్ళిన వాళ్ళు అక్కడ ఫుడ్ ఇక్కడ అన్నం తింటాం, రైస్ తింటాం కదండి, అక్కడ చపాతీలు ఉంటాయి, కొందరికి ఫుడ్ పడలేదు, అలా కూడా మళ్ళీ వచ్చేసారు. కానీ మేము అక్కడ కొన్ని కష్టాలు అంటే స్టార్టింగ్లో మాకు అనిపించింది. తర్వాత మేము అన్ని రకాలుగా ఆలోచిస్తే ఇంటికి వస్తే బాధలు తప్పాయి, మా పరిస్థితులు కూడా కొన్ని అలా తీసుకొచ్చాయి. మేము అక్కడ అడ్జస్ట్ అయిపోయినాం. 1 నెల 2 నెలలు భాషకు కూడా మాకు ఇబ్బంది అయ్యేది. ఎందుకంటే మేము ఊరు నుంచి పోయినాము, మాకేది కూడా హిందీలో ఒక అక్షరం కూడా రాదు. అట్లా మెల్లమెల్లగా ఒక 2-3 నెలలకి మాకు ఇంకా అలవాటు అయిపోయింది. ఇంకా అక్కడే నచ్చింది మాకు. అసలు మా అమ్మ నాన్న వాళ్ళు కూడా 6 సంవత్సరాలకి ఒకసారి వచ్చినారు మమ్మల్ని చూడడానికి, అంతే. మా కాశీలో మామూలుగా అయితే పాణిని వ్యాకరణం ఎక్కువ ప్రధానం అండి. వేదం కూడా నేర్పిస్తారు. అష్టాధ్యాయి, మహాభాష్యం, ప్రథమావృత్తి, నిరుక్తం, ఇవి అంటే సంస్కృతానికి సంబంధించినటువంటి ప్రాచీన విద్యను బాగా అభ్యాసం చేయిస్తారు. దర్శనాలు, తర్వాత వేద భాష్యాలు ఇవి చదివిస్తారు.